రజనీకాంత్ గారు మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక మాట అన్నారంట. అదేంటో చెప్పనా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతే ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది రజనీకాంత్ గారు చెప్పినటువంటి మాట మెగాస్టార్ చిరంజీవి గారితో. ఏంటంటే, మనం పని చేయాలి అనుకున్నటువంటి లెజెండరీ డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు మన మధ్య లేరు. మరి ఇప్పుడు అందరూ కొత్త వాళ్లే. ఇలాంటప్పుడు మన అభిమానులు దర్శకులైతే వారిపైనే మనం ఆధారపడితే చాలా మంచిది. వాళ్ళకి మనల్ని ఎలా చూపించాలో బాగా తెలుసు అని చెప్పి రజనీకాంత్ గారు చెప్పినటువంటి మాటను మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్ గా గుర్తు చేసుకోవడం జరిగింది. బాబీ గారితో కలిసి వాల్తేరు వీరయ్య చేశారు అండ్ అభిమానులకు బాగా నచ్చింది. కమర్షియల్ గా కూడా బాగా హిట్ అయింది. ఇప్పుడు విశ్వంభర చేస్తున్నాను. వశిష్ఠ కూడా నాకు చాలా పెద్ద అభిమాని, వాళ్ళు ఖచ్చితంగా మంచి అవుట్పుట్ ఇస్తారు అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు తను చేస్తున్నటువంటి మూవీకి సంబంధించినటువంటి విషయాలతో పాటు, మరి మీకు అవకాశం వస్తే ఎలాంటి సినిమాలో నటిస్తారు అని చెప్పి అడిగితే, మీరు అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి మన తేజ సజ్జా గారిని చూసారా? అతను హనుమాన్ చేశాడు. 25 సంవత్సరాల క్రితం బాలనటుడిగా తన కెరీర్ ని ప్రారంభించాడు. నాతో కూడా సినిమాలు చేశాడు, ఇంద్రలో నటించాడు. తనకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు. నన్ను చాలా ఇష్టపడేవాడు, నా సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యేవాడు. అలాగే తను పెరిగి పెద్దయ్యాడు. ఇప్పుడు హనుమాన్ మూవీ చేశాడు. అదే పేరుతో నేను ఒక సినిమా చేయాలని చెప్పి ఎప్పుడో అనుకున్నాను. కానీ ఈ సినిమా చేశాక నాకు చాలా సంతృప్తిగా అనిపించింది. ఎందుకంటే నేను తనని వేరుగా చూడడం లేదు, నేను తను ఒకటే. అతను నా ప్రయాణంలో ఒక భాగం. తనని తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు యావత్ భారతదేశం తనని చూసి, తన నటనను చూసి మెచ్చుకుంటుంది అని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. అభిమానులందరూ ఈ మాటలకు ఫిదా అయిపోవడం జరిగింది యాజ్ యూజువల్.